ఓం శ్రీ గురుభ్యో నమ. ఒక అడవిలో ఒకసారి రెండు చిన్న కప్పలు ప్రమాదవశాత్తు ఒక లోతైన పాలపాత్రలో పడిపోయాయి. ఆ పాత్ర అంచు చాలా జారుడుగా ఉంది. దానితో ఆ కప్పలు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాయి. పాత్రలో పాలు ఉండటం చేత అవి ఈత కొట్టడం ప్రారంభించాయి. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల ఉన్న కప్పలు అక్కడ గుమిగూడాయి. పాత్ర అంచు జారుడుగా ఉండటం చూసి ఆ కప్పలు బయటికి రాలేవు అని అవి తీర్మానించాయి. బయట ఉన్న కప్పల గుంపు లోపల పడిన రెండు కప్పలకు, మీరు బయటికి రాలేరు, అది అసాధ్యమైన పని, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మీరు బయటికి రాలేరు అని గట్టిగా అరిచి చెప్పడం ప్రారంభించాయి. మీ శక్తిని వృధా చేసుకోవద్దు అని గట్టిగా ఇంకా అరిచి చెప్తున్నాయి. లోపల ఉన్న రెండు కప్పల్లో ఒకటి, అంతమంది చెప్తున్నారంటే నిజమే అయి ఉంటుంది, నాకు కూడా ఓపిక తగ్గిపోతుంది, నా గతేం కాను అని విచారిస్తూ ఈత కొట్టడం ఆపేసింది. చివరికి అది బలహీనపడి మునిగిపోయింది. కానీ రెండవ కప్ప మాత్రం ఇంకా ఈత కొడుతూనే ఉంది. బయట నుండి కప్పల గుంపు, మిత్రుడా, ఎందుకు కష్టపడతావు, ఇంకా నీ ప్రయత్నం వృధా, ప్రయత్నించడం ఆపేయి అని గట్టిగా అరిచి చెప్తూనే ఉన్నాయి. అయితే రెండవ కప్ప మాత్రం బయటి కప్పలు తనను ప్రోత్సహిస్తున్నాయని అనుకుని ఇంకా గట్టిగా ప్రయత్నిస్తూనే ఉంది. అది తన చిన్న చిన్న కాళ్ళతో మరింత పట్టుదలగా, మరింత వేగంగా ఈత కొడుతూనే ఉంది. అలా చాలా సమయం గడిచిన తర్వాత పాలు వెన్నగా మారడం ప్రారంభించాయి. ఆ కప్ప పట్టుదలతో ఇంకా ఇంకా ఈదుతూనే ఉంది. చివరికి చిక్కగా మారిన వెన్నముద్దపైకి ఎక్కి ఒక్కసారిగా దూకి బయటికి వచ్చేసింది. ఆశ్చర్యపోయిన ఇతర కప్పలు, మేము నీకు సహాయం చెయ్యలేము అని అంత గట్టిగా అరిచి చెప్పాం కదా, మా మాటలు విని కూడా నువ్వు బయటికి ఎలా వచ్చావు అని అడిగాయి. బయటికి వచ్చిన కప్ప వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నా నవ్వుతూనే ఉంది. ఎందుకంటే ఆ కప్పకు చెవుడు. ఈ కథ వలన తెలిసే నీతి ఏమిటంటే, నిరాశపరిచే మాటలు మనకి ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. మనం వాటిని అస్సలు పట్టించుకోవద్దు. మన లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు చాలామంది నిరుత్సాహపరిచే మాటలే చెప్తారు. వాటిని మనం వినవద్దు. మన సమస్యలకు పరిష్కారం మన కష్టమే, మరియు సాధించగలమనే ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి అసాధ్యాన్ని అయినా సాధించగలము.